ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఏమిచ్చావు నాకు నువ్వు? ఏమిటి ఏమిచ్చావు నాకు నువ్వు? మందిరానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, కానుకలు ఎత్తున్నా, ఇన్ని చేసినా నాకేమిచ్చా? తినడానికి 32 పళ్ళు చెడులు చూసుకో. ఏమిచ్చావు అంటావు ఏమిటి? మీరు గమనించారా? ఎవరైనా వచ్చి మీ ముఖం మీద ఇలా అన్నారనుకోండి, మీ కళ్ళు వేస్తే తెలుసా? ఎక్కడ డస్ట్ వస్తుందేమో అని చెప్పి వెంటనే మీ కళ్ళను కాపాడుతాయి. మీరు ఇలా అనండి, మీరు ఎంత స్పీడ్గా చేయంటారో, ఎంత స్పీడ్గా మీరు ఒక సూత్తో గుచ్చే ప్రయత్నం చేస్తారో, అంతకంటే స్పీడ్గా ఈ కనురెప్ప ఏం చేస్తే కన్నును కాపాడుతుంది. వెళ్ళి చూసుకోండి. ఈ కనురెప్ప లేకపోతే ఎప్పుడో కళ్ళు పోయేవి. తెలుసా విషయం మీకు? ఏం చేశావు? ఒక్కసారి వెళ్ళి నీ ముఖం అద్దంలో చూసుకో, నీకు అర్థమవుతుంది దేవుడు నీకేం చేశాడు. ఇదంతా పక్కన పెట్టండి. ఏం చేశావు ప్రభువా? నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టా. ఏం చేశావు ప్రభువా? సింహాసనాన్ని విడిచిపెట్టా. ఏం చేశావు ప్రభువా? కోటాను కోట్ల దూతల చేత నిత్యము పొగడబడే మహిమను విడిచిపెట్టా. ఏం చేశావు ప్రభువా? నీకోసమే ఈ భూమి మీదకి వచ్చా. ఏం చేశావు ప్రభువా? నన్ను నేను ఖాళీ చేసుకున్నా. నువ్వు దరిద్రుడిగా జీవిస్తున్నావని నీ దగ్గరికి నేను దరిద్రుడిగా వచ్చా. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడికే వచ్చా. ఏం చేశావు ప్రభువా? నీకోసం భూమి మీద జన్మించా, దాసుని స్వరూపం దాల్చా. ఏం చేశావు ప్రభువా? 33.5 సంవత్సరాలు నీకోసమే ఈ భూమి మీద జీవించా. ఏం చేశావు ప్రభువా? నువ్వు బాగుండాలని, నీ బతుకు బంగారంలా ఉండాలని శ్రేష్టమైన సందేశాలు ఇచ్చా. ఏం చేశావు ప్రభువా? నువ్వు చూసిన మోహపు చూపులను బట్టి ఆ మొక్క మీద ఉమ్మి వేయించుకున్నా. ఏం చేశావు ప్రభువా నువ్వు నా కోసం? నువ్వు తలంచిన పాపిష్టి తలంపులను బట్టి నా శిరస్సు మీద ముళ్ళ కిరీటము ధరించా. ఏం చేశావు ప్రభువా? శరీరంతో నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నా శరీరాన్ని కొర్ర దెబ్బలకు అప్పగించా. ఏం చేశావు ప్రభువా నా కోసం? నీ చేతులతో చేసిన పాపిష్టి పనుల వల్ల నీ చేతులకు రావాల్సిన శిక్షగా నా చేతుల్లో భరించా. ఏం చేశావు ప్రభువా నా కోసం? నువ్వు తిరిగిన అడ్డమైన తిరుగుళ్ళను బట్టి నా కాళ్ళను మేకులకు అప్పగించా. ఏం చేశావు ప్రభువా నా కోసం? నువ్వు నీకు రావాల్సిన మరణ శిక్ష నా మీద వేసుకుని 3 మేకుల మీద శిలువ మీద వ్రేలాడా. ఏం చేశావు ప్రభువా? నువ్వు చావలసిన స్థానంలో నువ్వు చావలేవని, ఆ బాధ భరించలేవని నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చా.